వాళ్ళ వరస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రాణాలు కూడా తీసేస్తున్నాను. అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బాబా, ఇబ్బందిని అంతలో మనమే ఎదిరించడం చాలా కష్టం. అందుకే దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్టబయలు చెయ్యాలి. గంటికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయసంగం పూరించాలి. వేషాలు మర్చి బయలుదేరాలి. వదండి. రండి, కూర్చోండి. చూస్తారా? గడ్డాలకి నీళ్లు పట్టించు. ఇదేం కర్మయ్య, ఆ గడ్డానికి నీళ్లు రాసి జామున్నరయింది. నాన్ని బాబు, బాగా నాన్నే. గడ్డం బాగా నానితే సమ్మగా తెగుద్ది. ఏం తిరుపతి, నన్ను సగంలో వదిలేశావే. ఉండు బాబు, ఉండు. అలాగేరా, రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనీయే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1, 2, 3, 4, 5, 6, మొత్తం 6 తల్లండి. తిరుపతి, అయ్యా, తలకు 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుంకం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు. ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, చవరాలు మాని సన్యాసులు అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాడు. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి. ఇల్లాడితే గానీ అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెల్లి. అయ్యో బాబాయ్, ఇది మహాఘోరం, మహా అన్యాయం. నేను ఇచ్చుకోలేను బాబాయ్. బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయ కాస్త చొప్పున సుంకం చెల్లించండి. ఏమిటి, ఊళ్ళో కొబ్బరికాయలు కొట్టారు కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, వీరు మా వారు. ఏమండి, మీరు మాట్లాడరేమిటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కళ్ళందుకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? ఇస్తాను. మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగల్లా ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకం చెల్లించండి. ఇస్తారా, చెంటారా పంపించమంటారా? ఇస్తాం. నలభై గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి? అవునా? అవునండి. బ్రహ్మచారులండి. పిల్లం గిల్లం, పిల్ల పీసిగా, తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు. నిన్ను చెరసాల్లో పెట్టాలా? చెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టు, అయితే పెట్టు. ఆనాడు మన గంటికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు. మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హింసలు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను, బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను, బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను, దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను, కర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగిస్తాం? సగం చూపుతున్న కొద్ది మనల్ని అడుగు పాతానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రావణ రెక్కల్లో తిరిగి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాయి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నా. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుల్లో ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది.
ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయడానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం. అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థంలేని పన్నులతో ప్రజలను దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయి అని అనరాదు. చెరుకు తీపని మొదలంతా నగిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. బలి చక్రాన్ని కట్టండి, కోరడాతో కొట్టండి, చంద్రం మునిపించండి. ఎందుకంత బెంబేలు పెట్టా? నన్నేం చేయగలరు? ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ వదరుబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తాండి. నా చెల్లెలతో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందా? అసలు నేను ఎవరు తెలుసా? మన్నించండి. నీ పాపం పండింది, ఫలితం అనుభవిస్తాం. ఎంత పొగరు! లేకపోతే చూస్తానే రక్తం చిందేలా పెట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం. నీ చేతగాని తనాన్ని కోణంతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయాన్ని. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా?
నీ వంటి నీచుడితో నాకే పని. ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి తగిన బుద్ధి చెబుతాను. యువరాజా యువరాజా ఏమైంది? ఏమిటిది? యువరాజా 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 కడుపులో మంట, కడుపులో మంట. యువరాజా